దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవుని బిడ్డలారా, మనము బాగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ లోకంలో కడవరి దినాల్లో ఉన్నాం మనం. నేను పోయిన వారం కూడా చెప్పాను. ఏమని చెప్పానంటే, ఈ కడవరి దినాలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో జన్మించి ఆయన పరలోక రాజ్యానికి అంటే జన్మించి ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యమునకు వెళ్ళి తిరిగి ఆయన వచ్చినంత వరకు కడవరి దినాలు. ఏం దినాలు? ఈ కడవరి దినాల్లో మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారముగా ఉండాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం 18వ వచనం మనం చదివితే, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ. చూడండి, మనిషి మీదకి మనిషి ఉన్నారా ఈరోజు? స్వార్థం ఉందా? ఈర్ష్య ఉందా? పగ ఉందా? నువ్వు బాగుంటే ఇంకొకరికి నచ్చదు, నువ్వు సంతోషంగా ఉంటే ఇంకొకరికి నచ్చదు. వాళ్ళు నీ పైన అసూయ కలిగి ఉంటారు. నిన్ను ఎప్పుడెప్పుడు నీవు బలహీనుడి వైపోయి బలహీనురాలు వైపోయి ఏమీ లేనటువంటి వ్యక్తిగా నిన్ను చూడాలని ఆశపడతారు. అదే నువ్వు సంతోషంగా ఆనందంగా నువ్వు ఉంటే నిన్ను చూసి చాలామందికి అది పని కట్టుకొని వెళ్ళి నీ గురించి చెడ్డగా చెప్తూ ఉంటారు. ఇలాంటి రోజులు ఇవి. అందుకే మనము పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారముగా ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత మనకు కొన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. దానివలన ఈ లోకంలో జరుగుతున్నటువంటి నీ మీద జరుగుతున్నటువంటి పోరాటం అంతా కూడా ఏది కూడా నీ మీద పని జరగకుండా దేవుడు పరిశుద్ధాత్మ కంచె భద్రత కాపుదల నీకు అనుగ్రహిస్తాడు. ఇది నిజం. అక్కడక్కడ భూకంపాలు. ఈ నెల పోయిన నెల అట్టుపోయిన నెలలో 3000 భూకంపాలు వచ్చాయి మన భూమి మీద. 3 నెలల్లోనే 3000 భూకంపాలు వచ్చాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. శిష్యులు అడుగుతున్నారు, నీ రాకడికి సూచనలు ఏంటి అని అడిగితే యేసు ప్రభు చాలా విషయాలు చెప్తూ వాళ్ళకి వారి జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా దేవుడు తెలియపరిచాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి 24వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనం చూడండి, 5, 6 వచనం. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని. ఒకటి అంటే క్రీస్తు విరోధి లేక యేసుక్రీస్తుని పోలినటువంటి మనిషిలాగా అతను యాక్ట్ చేయడం. నేనే క్రీస్తునని చెప్పి అతను పలువురిని ఏం చేస్తాడంట? మోసం చేస్తాడంట కడవరి దినాల్లో. తర్వాత మరియు దిస్ ఈజ్ జీసస్ స్పీకింగ్ అనమాట. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన మాట. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతం వెంటనే రాదు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా స్వార్థ ప్రకటించాలి. అందరూ నశించిపోకుండా రక్షింపబడాలి, దేవుని కోరిక.
వారికి సువార్త, మారు మనసు, పాప క్షమాపణ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజం, పరిశుద్ధాత్మ అనుభవం, ఈ 4 ఈ కడవరి దినాల్లో చాలా ముఖ్యం. ఒక క్రైస్తవుడికి, ఒక విశ్వాసికి, ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అదే ఇక్కడ దేవుడు కోరుకుంటుంది. చూడండి 7వ వచనం, జనముల మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అంటే ట్రిబులేషన్ పీరియడ్, అంటే ఒక వేదనలతో కూడినటువంటి జీవితం. సంఘముకు కానీ, సంఘములో ఉన్నటువంటి ప్రజలకు కానీ, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారికి కానీ, యేసు ప్రభువును నమ్ముకోకుండా ఉండే వారికి కానీ, ఈ లోకములో ఉన్నటువంటి వారందరికీ కరువులు, ఇంకా భూకంపాలు, ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం. అప్పుడు జనములు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచి, చాలా మంది అబద్ధాలు చెప్పేస్తారు. అబద్ధాలంటే చాలా సులభంగా చెప్తారు చాలామంది. తల్లిని మోసం చేసేవాళ్ళు, భర్తను మోసం చేసేవాళ్ళు, భార్యను బిడ్డలను మోసం చేసేవాళ్ళు, తల్లిదండ్రుల్ని మోసం చేసే కుమారుడు, తల్లిదండ్రులను మోసం చేసే కుమార్తె. ఇది కామన్ అనమాట ఈ రోజుల్లో. ఈరోజు భార్య భర్తను చంపేస్తుంది, భర్త భార్యను చంపేస్తున్నాడు, ఒక కుమార్తె తల్లిని చంపేస్తుంది. అవన్నీ మనం టీవీలో చూస్తున్నాం. ఇవన్నీ యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు చెప్పాడు, శిష్యులకు చెప్పాడు. ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఎప్పుడు ప్రారంభమయ్యా, నీ రాకడ సూచనలు ఏంటి అని చెప్పినప్పుడు 12వ వచనం చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేకులు. చూసారా, ఈరోజు ఎవరికైనా మంచి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. ఉంటే దేవునికి స్తోత్రం, కాదంటలే. ప్రేమ చల్లారిపోతుందంట. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు ఇవన్నీ. ఆయన ఈ మనిషి మీదకి మనిషి, రాజ్యం మీదకి రాజ్యము, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ ఏం జరుగుతుందంటే కరువులు. పాకిస్తాన్లో కరువు వచ్చిందంట, శ్రీలంకలో కరువు వచ్చిందంట, సోమాలియా ఆ దేశంలో, ఆఫ్రికా కంట్రీలో చాలా దగ్గరలో కరువు వచ్చిందంట. ఈ మధ్యకాలంలో చాలామందికి ఆహారం లేనటువంటి పరిస్థితి వచ్చిందంట. కొన్ని దేశాల్లోనే పరిపూర్ణత లేక సమృద్ధి ఆహారం ఉందంట అని ఇప్పుడు మనం వింటున్నాం, అని వార్తలని వింటున్నాం. కానీ ఇవన్నీ ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పేశాడు. 13వ వచనం, అంతము వరకు సహించిన వాడు ఎవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య స్వార్థ సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. ఎప్పుడు వస్తుందంట అంతం? ఈ సువార్త ప్రపంచమంతా కూడా తెలియపరచాలి. యేసు ప్రభు దేవుడని చెప్పాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడని చెప్పాలి. అప్పుడే వారు నమ్మాలి. ఎవరైతే నమ్ముతారో అప్పుడు పరలోకం నుంచి ప్రభు దిగి రానై ఉన్నాడు. అంతవరకు నమ్మకంగా ఉండే, మనం చనిపోయినా కానీ మనం లేపి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళే ఆ దేవుని శక్తి దేవునికి ఉంది. ఎందుకంటే ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి వాడు. ఈ లోకంలో ఎవరు కూడా చనిపోయి తిరిగి లేచినటువంటి వారు ఎవరు లేరు బాహాటముగా. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు అంత చక్కగా మన కన్నుల ముందు ఆయన బాహాటముగా ఆయన అందరికీ కనబడి, లూకా సువార్త ఆఖరి అధ్యాయం, ఆయన బేతనియా వరకు శిష్యులందరినీ తీసుకెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించి
ఆయన ఆరోహణుడయ్యాడు, పరలోక రాజ్యానికి మేఘముల మీద కొనుపబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నానంటే, మనము ఆత్మచేత నడిపింపబడకపోతే, ఆత్మచేత మనము బడకపోతే, ఆత్మచేత నడిపింపబడకపోతే, ఆత్మచేత నింపబడకపోతే, ఆత్మచేత మన జీవితాలను సరిచేసుకోకపోతే, ఆత్మీయానుసారముగా మనం జీవించకపోతే మనము నిత్య జీవమునకు పాత్రులము కాము, పరలోక రాజ్యానికి వెళ్ళలేము. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది, అపోస్తల కార్యం 1:5 చూడండి. యోహాను నీళ్లతో బాప్తిస్మము ఇచ్చిన కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనెను. ఏంటిది? వారు, యోహాను ఏం చేశాడంటే, యోర్దాను నది చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ, శాస్త్రులు, పరిశీలకు అందరికీ, ఈవెన్ జీసస్ క్రైస్ట్కి కూడా, యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా బాప్తిసం ఇచ్చాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను. అయితే ఆయన ఇచ్చాడు, కానీ దేవుడు ఒక మాట చెప్తున్నాడు యోహాను ద్వారా. మీరు యోహాను ద్వారా బాప్తిసం పొందారు, కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసము పొందుదురు. కాబట్టి ఈరోజు మనకు అవసరం. వారు 120 మంది మేడగది సహవాసంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితిలో వారు, అపోస్తల కార్యం 2:4 మనం గమనించినట్లయితే, అందరూ చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోలది, అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఏం వినబడిందండి మనకి? ఏం వినబడుతుంది, ఏం కనబడుతుంది, ఏం అర్థమవుతుందంటే, వారు పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకోలది, అన్య భాషలు. ఈరోజు సంఘంలో భాషలు మాట్లాడేవాళ్ళు కావాలి, సంఘంలో ప్రవచించేవారు కావాలి. బయట అబద్ధం జరుగుతుంది, సంఘంలో నిజం జరగాలి. సంఘము వెలుపల రకరకాల అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారని మత్తయి సువార్త 24 మనం చదువుకున్నాం. కానీ సంఘము నిజం చెప్తుంది. ఎందుకనంటే సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నాడు సంఘాన్ని. ఆత్మచేత ఆ సంఘాన్ని ముద్రించాడు, పరిశుద్ధాత్మ చేత ఆ సంఘాన్ని అభిషేకించాడు, పరిశుద్ధాత్మ చేత ఆ సంఘములో ఉన్నటువంటి వారికి అందరికీ వాక్శక్తి, అంటే వారు మాట్లాడుతున్నటువంటి మాటలో శక్తి ఉంది. వారు కార్యములు జరుగుటలో వారు ముందున్నారు, జరిగించుకొనుటలో ముందున్నారు, దీవించబడుటలో ముందున్నారు. అభిషేకించబడినటువంటి వారుగా వారు ప్రత్యక్షత ప్రజలకు కనబడుతుంది. అదే వాక్శక్తి వారి జీవితంలో దేవుడు ప్రసాదించాడు. వారు పరిశుద్ధాత్మతో నిండినటువంటి వ్యక్తులుగా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఏ విధంగా మన జీవితాలను సరిచేసుకోవాలో, సంఘములో ఏ విధంగా ఉండాలో ఈ రోజుకి కూడా చాలామందికి అర్థం కానటువంటి పరిస్థితి. సంఘములో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత, చర్చిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మామూలు అయిపోతాం మనం. అలా ఉండకూడదు. నువ్వు ఆత్మచేత నడిపింపబడుతున్నటువంటి వ్యక్తిగానే కనబడాలి, ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తిగానే కనబడాలి. ఆత్మచేత నీవు ప్రభావితము చెంది వాక్శక్తి అనుగ్రహించుకోలేదు, అన్య భాషలు మాట్లాడే ఆ శక్తి, ప్రభావము, అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు, నీలో పరిపూర్ణత, దేవుని యొక్క శక్తి, అవన్నీ కూడా ఎదుటివారు నేను చూసినప్పుడు ఆ విధముగా వారికి ఆత్మీయానుసారంగా నువ్వు కనబడాలి. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5 చూడండి. క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:18. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే చూసారా, ఆత్మపూర్ణులై ఉండాలంట.
చాలామంది ఈరోజు మద్యముతో నిండి ఉంటున్నారు. అది ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు, మీరు మద్యము త్రాగకూడదు, ద్రాక్షారసం ఎక్కువగా తీసుకోకూడదు. అయితే మీరు ఏ విధంగా ఉండాలంటే ఆత్మపూర్ణులై ఉండాలి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకడునొకడు లోబడి ఉండడి. ఇది క్రమం. నీవు ఈ లోకములో ఉన్నటువంటి దుర్వ్యాపారం, మర్యాద, ఈ లోకములో ఉన్నటువంటి ఆస్తి అంతస్తులు కలిగినటువంటి స్థితి, ఈ లోకములో ఉన్నటువంటి ఎన్నో ఐశ్వర్యం ఘనతలు ఉంటాయి. అవన్నీ కూడా మనకు ఒకవేళ ఉండొచ్చు, కానీ ఆత్మపూర్ణులతో సాహసం చేయాలి. ఈరోజు చాలామంది ఎలాగుంటారంటే నీతో ఉన్నట్టే ఉంటారు, నేను ఎప్పుడు మోసం చేసేసి ఉంటారు నీకు తెలీదు. అందుకే నువ్వు ఆత్మపూర్ణుడివై ఉండాలి. అందుకే నువ్వు ఆత్మపూర్ణుడివై ఉండాలి, ఆత్మపూర్ణురాలువై ఉండాలి. ఒక ఆమె దగ్గరకు వచ్చి ఏడ్చిందంట చర్చిలో. ఆమె ఎందుకు ఏడ్చిందంటే, అమ్మా నాకు బాగలేదు, హాస్పిటల్కి పోవాలా, డబ్బు లేదు అని. ఇవేం చేసిందంటే చెవుల్లో ఉండే కమ్మలు తీసి ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత ఆ కమ్మలు తీసి ఇచ్చిన తర్వాత ఒక 6 నెలలకో లేకపోతే 5 నెలలకో 3 నెలలకో లేకపోతే సంవత్సరానికో ఇవ్వాలి కదా. చెప్పండి, నీకు ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, భర్త ఉన్నాడు, బిడ్డలు ఉన్నారు, ఉద్యోగం కూడా చేసుకుంటున్నావు. నీకు సహాయం చేసినటువంటి ఆ వ్యక్తిని నువ్వు మోసం చేయొచ్చా? చెప్పండి. అందుకే దేవుని ఆత్మ నీకు అవసరం. నువ్వు పాత్ర ఎరిగి నువ్వు దానం చేయాలి. ఈరోజు నువ్వు ఒక 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ ఎవరికైనా ఇస్తే వాళ్ళు తిరిగి నీకు ఇచ్చేస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే 5 రూపాయలకి 10 రూపాయలకి ఏమొస్తుంది అని అడుగుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమే, నువ్వు 5 రూపాయలు ఇచ్చావు, ఇంకొక 5 రూపాయలు ఇచ్చింది, ఈ తల్లి ఒక 5 రూపాయలు ఇచ్చింది, ఇక్కడికి ఇంకొక తల్లి 5 రూపాయలు ఇచ్చింది, ఆ అన్న ఇంకొక 5 రూపాయలు ఇచ్చాడు, ఈ అన్న ఇంకొక 5 రూపాయలు, అట్లా రోజుకి 100 రూపాయలు సంపాదిస్తే నీకు పాల ప్యాకెట్ వస్తుంది రాదా? పెరుగు వస్తుంది రాదా? నువ్వు గవర్నమెంట్ నీకు బియ్యం ఇస్తుంది, వండుకొని తినొచ్చు కదా, అది చాలదు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి, ఇవి భయంకరమైన రోజులు, దినాలు, మోసం చేసే దినాలు. అందుకే నీకు పరిశుద్ధాత్మ అవసరం. నీ జీవితంలో నిన్ను ఓడిపోకుండా నిన్ను కాపాడుతూ జరగబోయే సంగతులను నీకు తెలియపరిచే ఆత్మ, నీ జీవితంలో నిన్ను మోసము ఎవరు చేయలేకుండా నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుతున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిగా, పారాక్లీట్ అంటారు ఆయన ఒక వ్యక్తి, ఆత్మదేవుడు, ఆత్మస్వరూపి. యోహాను సువార్త 14 16 17 18 వచనంలో లోకం ఆయన నెరగదు, ఆయన చూడదు, ఆయన పొందనేరదు. మీరు ఆయనను చూతురు, ఆయనని ఎరిగి ఉందరు, ఆయన మీలో ఉండును, ఆయన మీతో ఉండును. ఎంత గొప్ప సంతోషం! యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి మాటలు. అందుకే నీకు పరిశుద్ధాత్మ అవసరం. నువ్వు నింపబడాలి దేవుని ఆత్మ చేత, నువ్వు పొందుకోవాలి దేవుని ఆత్మ చేత. అపోస్తులలో కొంతమంది పరిచర్యకు పరిశుద్ధాత్మ పూర్ణులను ఎన్నుకున్నారు, 7 ఎన్నుకున్నారు. చూడండి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని
మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునుడి. మేము వారిని ఈ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసులతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక్క వాడును అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. చప్పట్ల కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మూడు విషయాలు. 7 ఎలాంటి వాళ్ళు అంటే విశ్వాసముతో నిండుకున్నారంట. ఒకటి, ఎలాంటి వాళ్ళు అంట? విశ్వాసముతో. ఈ మాటలు జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకుని వాడై. అంటే ఒకడు స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, పర్మనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంత్యొక్క వాడును అగు నికోలాసు అనువారు. అంటే ఈ 7 ఎలాంటి వాళ్ళు అంటే విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వారు. ఎంత గొప్ప విషయం అంటే వీరే పరిచర్య చేస్తున్నారు, వీరే వాక్య పరిచర్య చెప్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, మరలా అందరికీ భోజనాలు సిద్ధపరుస్తున్నారు సంఘములో. అలాగ ఉండకుండా మేము వాక్యం చెప్తాం, ప్రార్థన చేస్తాం, ఈ 2 పరిచర్యలు మాకు ఇవ్వండి, మేము ఎక్కువగా బోధిస్తాం, ఎక్కువగా చెప్తాం అని వాక్యము బోధించట్లను మేము ఉంటామని, ఎడతెగక ఉంటామని వారు తీర్మానం తీసుకొని పరిశుద్ధాత్మతో నిండుకునేటువంటి వారు సంఘములో పనిచేయాలి. ఎలాంటి వాళ్ళు? ఈరోజు సంఘ పెద్దలు కొంతమంది ఎలాగుంటారంటే దైవజనులు కూడా తిరుక్కోరా? కొన్ని సంఘాల్లో మీరు నన్ను ఏమన్నా అనుకోండి, పాస్టర్ని తిరుక్కుంటారు, పాస్టర్ని తిరుక్కొని మాట్లాడతారు, మేమేం చెప్తే చెప్పాలా అని అంటారు. అలా అనకూడదు. దైవజనుడు దైవాభిషేకంతో ఉంటాడు. ఈ వ్యక్తిని ఒక సంఘ పెద్దగా నిలబెట్టింది కూడా దైవజనుడే, దైవజనురాలే, లేకపోతే దైవజనులే. వారు సంఘములో తిరుక్కోకూడదు. తిరుక్కునే వాళ్ళు ఉంటారు. మేము రాము, ఎవరికి నష్టం తెలుసా? మీకే నష్టం. మేము దేవుని వాక్యానికి లోబడం, ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. సంఘంలో జరిగే విషయాలు ఇవన్నీ. కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఎవరైతే లోబడతారో సంఘములో అన్నీ కూడా సాఫీగా జరుగుతాయి. ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, గొప్ప చేయబడతారు. ప్రాస్పరిటీ, ఎదుగుదల, దీవెనలు అన్నీ కూడా క్రమముగా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు అలాంటి సంఘములో, ఆ సార్వత్రిక సంఘములో ఒక సభ్యురాలుగాను ఉండాలి. కొన్ని వందల సంఘాలు ఉండొచ్చు, వేల సంఘాలు ఉండొచ్చు, కొన్ని కోట్ల సంఘాలు భూమి మీద ఉండొచ్చు. ఎత్తబడే సంఘములను ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. నీ నొసర్లన దేవుని యొక్క నామము రాసి ఉంచాలి. కొత్త పేరు నీకు పెట్టాలి దేవుడు. సంఘములో నిన్ను పిలిచే పేరు వేరే, దేవుడు పిలిచే పేరు వేరే. నా పట్టణపు పేరును, నా క్రొత్త పేరును నేను వానికి ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 22:4 కూడా వారి నొసలను నా నామము వారి నొసల ఎందుండును అని చెప్పబడినటువంటి మాట మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా ఎవరికి వర్తిస్తాయంటే సంఘములో ఆత్మచేత అభిషేకించబడినటువంటి వారికి, నింపబడినటువంటి తర్వాత వారి జీవితంలో కొన్ని స్పిరిచువల్ గిఫ్ట్స్ అంటే ఆత్మీయ వరాలు కలిగి ఉంటారు.
చూడండి 8వ వచనం 7వ వచనం చదవండి. 7వ వచనం, దేవుని వాక్యము బలమై దేవుని వాక్యం ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసులకు, యాజకులు ఎవరంట? ధర్మశాస్త్రోపదేశకులు కూడా ఎవరికి లోబడ్డారు? విశ్వాసమునకు. చూసారా? అంటే క్రీస్తు కాలంలో క్రీస్తుని సిలువేసిన తర్వాత, ఆయన తిరిగి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత సంఘమంతా కూడా ఏక తాత్పర్యము, ఏక విశ్వాసము, ఏక పరిశుద్ధాత్మ అభిషేకము, వారు ఏక మనస్సు కలిగి ప్రార్థన ఎడతెగక చేయడం, దినదినము వారిలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి స్థితి ఎంతగానో వారు సంతోషించడం, వారి ఆత్మీయానుసారముగా శారీరకానుసారముగా శరీరములో ఉన్నటువంటి పరిస్థితులు, ఆత్మీయానుసారమైన పరిస్థితులు, వారి నడవడిక, వారి ఉద్దేశాలు, వారి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మారిపోయినాయి. ఇవి ఎవరు చూశారంటే యాజకులు కూడా చూశారండి. యాజకులు కూడా చూశారు. చూసి విశ్వాసానికి ఏం చేశారంటే లోబడ్డారంట. 8వ వచనం, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచనలను చేయుచుండెను. ఒకటి, కృపతోనూ బలముతోనూ నిండుకునేవాడట. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాక్శక్తి రావడమే కాదు, కృపిస్తాడు దేవుడు. 3వది బలం ఇస్తాడు. 4వది ఆత్మీయ వరాలు, స్వస్థత వరాలు ఇస్తాడు. 9 వరాలు ఇస్తాడు. భాషలకు అర్థం చెప్పే వరం ఇస్తాడు. భాషలు మాట్లాడే వరం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు స్వస్థత వరం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీకు వివేచన వరం ఇస్తాడు. అంత మాత్రమే కాదు, నీ జీవితంలో నీకు జ్ఞానవాక్యం ఇస్తాడు, విశ్వాసముని ఇస్తాడు, ఆయన బుద్ధివాక్యమును నీకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, అద్భుత కార్యములు చేసే శక్తి నీకు ఇస్తాడు. స్వస్థత వరం ఇస్తాడు. ఇవన్నీ వివేచన వరం ఇస్తాడు. భాషలకు అర్థం చెప్పే శక్తిని ఇస్తాడు. ఇవన్నీ దేవుడు నీకు 9 వరాలు నీకు ఆయన ఇస్తాడు. ఇది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం, 10వ వచనంలో మనకు ఆ ఆత్మీయ వరాలన్నీ ఉంటాయి. గలతీయులకు రాసిన పత్రికలో కూడా 5లో మనకు 5వ అధ్యాయంలో 9 ఆత్మఫలాలు కూడా ఇస్తాడు. ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా మనకు ఆయన దేనివల్ల ఇస్తాడంటే, నువ్వు ఆత్మ పొందుకున్న తర్వాత, ఆత్మతో నింపబడిన తర్వాత, ఆత్మలో దీవించబడిన తర్వాత, ఆత్మీయానుసారంగా జీవించిన తర్వాత నీ జీవితంలో జరిగే ప్రక్రియ. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ ఆత్మచేత నింపబడుతున్నటువంటి వ్యక్తి దినదినం అభివృద్ధి చెందుతాడు. దేవుని చూసే శక్తిని అతనికి దేవుడు ఇచ్చాడు. పౌలు అతన్ని ఆయన మాటల్ని ఎదిరించలేక చాలామంది ఓడిపోయారంట. చూడండి 9వ వచనం, అపోస్తలుల కార్యం 6:9. అప్పుడు చదవండి ఎవరైనా 9వ వచనం, 6